హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. చాలా డేస్ అయింది కదా వ్లాగ్ ఓపెన్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, చాలా లేట్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో ఇది మా పాప అన్నప్రాసన వీడియో అన్నమాట. అండ్ ఫుల్ ఆల్మోస్ట్ వాయిస్ ఇచ్చాను. సో ఎక్కువ రెగ్యులర్ క్లిప్స్ వేయలేదు, ఫుల్ డిస్టర్బెన్స్గా ఉండిందనమాట. అందుకనేసి ఫుల్ ఇలా అయితే వాయిస్ ఇచ్చినాను. ఇక్కడ నా చేతిలో ఉండేది దండ. మా పాపని రెడీ చేసి మెడలో వేస్తే ఒక్క నిమిషంలో తెంపి పడేసింది. సో అందుకే మా అమ్మ చెప్తున్నాను అన్నమాట, దండ తెంపేసింది చూడు నీ కూతురని మా అమ్మకి, మా ఆయనకి. ఇక్కడ మా అమ్మకి పూలన్నీ రెడీ చేస్తుంది. అండ్ కింద అయితే ఇలా డెకరేట్ చేసామన్నమాట. సో అన్నప్రాసనకి 21 టైప్స్ ఆఫ్ భోజనాలు ఐటమ్స్ ఉండాలి అని చెప్పారు మా అత్తమ్మ. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ టైం ఇలా, మా ఇంట్లో అయితే ఇలా లేదు. సో దానికి 5 టైప్స్ ఆఫ్ మిక్చర్, 5 టైప్స్ ఆఫ్ స్వీట్, రైస్ అండ్ ఫ్రూట్స్, దాంతోపాటు పాపకి తినిపించడానికి సెరీ చేశాను కదా. సో అన్నీ కలిపి ఇదైతే వీడియో అయితే ఇలా అయితే డెకరేట్ చేశాను సింపుల్గా. తర్వాత తను పట్టుకోవడానికి అని. సో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దేవుడు పూజ చేసేద్దాము అని అనుకొని దేవుడు ఫస్ట్ దీపం అంటించుకుంటున్నాను. అండ్ మా అమ్మ చూసారా ఎంత ఎక్సైట్మెంట్గా వీడియో తీస్తున్నారు. ఇంకా రెడీ చేసి మా పాపనైతే అత్తమ్మ చేతికిచ్చారనమాట. 6 monthsలో ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. 5 months అయ్యాక అన్నప్రాసన చేశాం కదా. ఇప్పుడు చూస్తుంటే ఎంత చిన్నగా అనిపిస్తూ ఉంది. ఫేస్ మొత్తం వేరేలాగానే ఉంది, ముందు వేరేలాగా అనిపిస్తూ ఉందన్నమాట. చాలా క్యూట్గా ఉంది కదా నా కూతురు. నాకైతే అలాగే అనిపించింది. ఇంకా చేతు కూడా వచ్చాడు. ఆబ్వియస్లీ ఫంక్షన్ అంటే చేతు వస్తాడు కదా. సో దానివల్ల చాలా చేంజెస్ అయితే జరిగినాయి ఈ 3-4 monthsలో. ముందు వీడియోలో చెప్తాను, అందుకే వీడియోలో ఆపేశారన్నమాట. మైండ్ సరిగ్గా ఉండలేదు. తర్వాత చాలా చెప్పలేను, కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింటి. సో దానివల్ల ఏదైనా ఒక్కటి చేయగలను అని ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ ఏ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని అనుకున్నాం, కానీ ప్రతి దానికి ఎక్కువ గ్రాండ్గా అలా ఎందుకు అనేసి, సో నామకరణం టైంకి అవ్వడం ఇంపార్టెంట్ అని ఇక్కడైతే అన్నప్రాసన చేపిస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ అయింది. బ్యాక్ డ్రాప్ కూడా ఇంట్లో ఎప్పుడో ఏదో ఫంక్షన్కి తెప్పించింటి, దాన్ని కట్టానన్నమాట. కానీ అది సరిగ్గా సెట్ కాలేదనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. ఇంకొంచెం కిందకు వచ్చిందంటే బాగుండేది, కాకపోతే అక్కడ పైన టీవీ ఉందన్నమాట. సో టీవీ పై నుంచి పెట్టలేక నేనేం చేశాను, కొంచెం పైకి ఇడ్చి కట్టాము. కొంచెం కిందకు వచ్చింటే సూపర్గా ఉండదు అనుకుంటా. ఇంకా ఇక్కడ మా అత్త మా పాపకి ఫస్ట్ అక్షింతలు, ఆరతి అన్నీ చేస్తున్నాడు. ఏమి చేసినా ఇంత ఎక్సైట్మెంట్లో దాన్ని పట్టుకునేకే ట్రై చేస్తూ ఉంది, దాంతోపాటు ఎగురుతూ ఉందన్నమాట. అండ్ మా పాప డ్రెస్ ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. మాల అంత చిన్న సైజు ఎక్కడ చెప్పండి, అందుకే మల్లెపూలని చిన్న మాలలాగా చేసాము. ఇంకా ఇద్దరు అమ్మమ్మ నాన్నమ్మ కలిసి ఇక్కడైతే ఆరతి చేస్తున్నారు. చూసారా ఎంత ఏడొస్తుంది పాప ఆరతి చేస్తుంటే. పూలు కూడా పీకేసింది అన్నమాట. నాకైతే టెన్షన్గా ఉండింది, ఫస్ట్ టైం తినిపిస్తున్నాం కదా, ఎలా ఉంటుంది అనేసి. చూద్దాం ఈ పాప తింటాదో లేదో అని ఫుల్ టెన్షన్గా అలా ఉంది. కానీ పర్వాలేదు, ఫస్ట్ అయితే అన్నిటినీ టచ్ చేయించాలంట, ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ తన కోసం తెచ్చింది. సో ఇలా అయితే 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, దాంతోపాటు 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్, 5 టైప్స్ ఆఫ్ రైస్ ఐటము, అలాగా 21 ఐటమ్స్ అయితే చేసినాము. సో మీకు అక్కడ 20 కనబడచ్చు. ఒక ఐటమ్ వచ్చి తను తినేది అన్నమాట. సో ఇదంతా మా అత్తవారు ఎలా వీళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో అలాగే చేసామన్నమాట. పొద్దున ఎప్పుడో లేచినాము, అంతా రెడీ చేసే లోపల ఫస్ట్ ముద్ద ఇంట్లో పెద్దవాళ్ళు పెడితే మంచిది కదా. సో మా అత్తమ్మ అయితే పెడతా ఉన్నారు. అండ్ చాలా బ్యూటిఫుల్ మెమొరీ కదా. సో నేను దీన్ని అస్సలు ఎడిట్ చేయాలని అనుకోలేదు, అందుకే అలాగే పెట్టాను. మా అత్తమ్మ చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ముద్ద పెడుతుంటే. ఎప్పటి నుంచో అడుగుతాం పాప పిల్ల, 2 నెలల నుంచి అడుగుతాను. నువ్వు పెట్టు. అదేనా? ఇంకా వేరే ఉన్నాయి కదా. అయ్యో పెట్టకూడదా?
అవన్నీ నీకు బిడ్డ చిన్న వయసు నేను వచ్చిందేమో. తింటుందో లేదో అనుకున్నాను. సో ఫస్ట్ టైం సాలిడ్ అనమాట. ఈ 6 మంత్స్ కంప్లీట్‌గా బ్రెస్ట్ మిల్క్‌లోనే ఉండింది. ఆఫ్టర్ 6 మంత్స్ సాలిడ్ పెడుతున్నాం కదా! సో దానికనేసి యాక్సెప్ట్ చేస్తదా లేదా అనుకుంటే నోరైతే తెరుస్తుంది కానీ టేస్ట్ తెలియక బయట ఉంచేస్తుంది. సో ఓన్లీ రైస్‌నైతే చేశానన్నమాట ఇది. రైస్‌ని ఫస్ట్ కడిగి, బాయిల్ చేసి, తర్వాత ఏపి చాలా పెద్ద ప్రొసీజర్ చెప్పినారు. పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ కొన్ని డేస్ ఓన్లీ రైస్ మాత్రమే పెట్టినాను. తను యాక్సెప్ట్ చేస్తదో లేదో అనేసి. సో టైం అన్నీ చూసుకొని చేయాలి కదా! సో ఇలా అయితే అన్నప్రాసన జరుగుతా ఉండింది. అండ్ ప్రతి ఒక్కరు పెట్టినారు. అమ్మ, ఆహ్, హస్బెండ్, ఫ్యామిలీ అందరూ. కానీ నాకు ఇవన్నీ చాలా కొత్తగా అనిపించిందనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ లేవు. నేనైతే ఎవరికీ చేసింది కూడా చూడలేదు. సో అత్తమ్మ చేద్దాము అనంతోనే నాకు ఫుల్ హ్యాపీ అయిపోయింది. అబ్బా! నా కూతురికి ఫస్ట్ ఫంక్షన్ కదా అనేసి. ఫస్ట్ అంటే నామకరణం తర్వాత. కానీ గ్రాండ్‌గా చేద్దాం అనుకున్నాం గానీ మా చుట్టాలందరూ ఎవ్వరు ఇక్కడ లేరు. బెంగుళూరులో అమ్మ, తమ్ముడు మాత్రం రాగలరు. మిగిలిన వాళ్ళందరూ దూరం దూరంగానే ఉన్నారు. పిలిచినా వచ్చేకి దానికి టైం పడుతది. అంటే పెద్ద ఫంక్షన్ అయితే ఓకే. దీనికి కూడా ఎలా వస్తారు అనేలాగా అయిపోయిందన్నమాట. దానివల్ల ఈ చిన్న క్యూట్ అన్నప్రాసన ఓన్లీ ఫ్యామిలీ వరకే చేసుకున్నాము. సో ఇలా జాతి అవన్నీ చేయకుండా పిల్లకి తినిపియకూడదంట. అంటే ఇన్ని రోజులు పాలు తాగింటారు కదా! సో కడుపులో ఉండింది. సో అన్నం ఫస్ట్ తినేటప్పుడు దానికి మర్యాద ఇచ్చి, అన్నంకు రెస్పెక్ట్ ఇచ్చి అన్నప్రాసన చేసే పెడతారంట. చూసారా మా అమ్మ పెడతా ఉంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఏ ఫంక్షన్ చేసినా మా అమ్మ ఎందుకు రెడీ అవ్వదు అనేసి. మా అమ్మ రెడీ అవ్వదు, మా అత్తను రెడీ అవ్వరు. ఇద్దరు అలాగే ఉంటారు. ఆ బిజీలో నేను అసలు పట్టించుకోలేదు. ఇక మీటైనా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది ఎప్పుడు చేసినా ఇద్దరు ఇలాగే ఉంటారు. ఏ వీడియోలో అయినా చూడండి మా అమ్మ ఇలాగే ఉంటుంది, మా అత్తమ్మను అలాగే ఉంటారు, రెడీనే అవ్వరు. ఇంకా మా చేతన్న పెడుతున్నాడు ఇక్కడ, ట్రై చేస్తున్నాడు. అంటే ఎవరు పెట్టినా ఫస్ట్ టైం కదా నోరు తీసేసింది అన్నమాట. కొంచెం పర్లేదు, క్యూట్గానే తినింది కానీ ఎక్కువ ఉంచేస్తుంది. సో అలాగైతే అయిందన్నమాట. అండ్ వీడియోగ్రాఫర్ సరిగ్గా తీయలేదు ఆబ్వియస్లీ, ఎందుకంటే మా ఆయన కాబట్టి. మా ఆయన కాదు, ఐ థింక్ మా బావగారు తీసినారు అనుకుంటా. సరిగ్గా తీయలేదు. నేను దగ్గర నుంచి తీస్తారేమో అనుకున్నా. ఈవెన్ ఫొటోస్ కూడా ఎక్కువ లేవు. బట్ ఈ వీడియోలన్నీ తీస్తుంటే ఎలా తీసినా కూడా మెమొరీ అంటే మెమొరీనే కదా. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో ఇలా అయితే అన్నప్రాసన ఆల్మోస్ట్ ముగిస్తూ ఉంది. ఇంకా తర్వాత నేను తినిపిద్దామని స్టార్ట్ చేసినాను. అందరూ పెట్టేయండిలే అనేసి. ఇంకా నేను తినిపిస్తా ఉంటే తింటుందో లేదో చూద్దాము అనేసి. పర్వాలేదు, బాగానే తినింది. కానీ ఆ రోజు ఫుల్ టెన్షన్ ఉండింది. ఫస్ట్ టైం సాలిడ్ కదా, అరుగుతుందా లేదా ఏమి అని. దానికి బాగా అరిగింది. కానీ 2 డేస్ తర్వాత నేనే ఒక పిచ్చి పని చేశాను అనమాట. అది మాత్రం నేను మర్చిపోను. సో ఆ తప్పు వేరే ఏ పేరెంట్స్ చేయకూడదు. అంత పిచ్చి పని చేసినాను. మీకు తర్వాత చెప్తాను ఏం చేసినాను అనేసి. సో దీని తర్వాత ఇంకా ఆబ్వియస్లీ పోయి ముందర ఏం పెట్టింటాం పట్టుకోవాలి కదా ఫస్ట్ అన్నం ముట్టినాక. సో అందుకనేసి ఇక్కడ మొత్తం పెట్టామన్నమాట. మా ఇంట్లో చెప్పినట్టు పెట్టాము. మాకు ఎవరెవరు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. సో అలాగైతే ఇక్కడ పెట్టినాం మేము. బంగారము అండ్ భూమాత, డబ్బులు, బుక్స్, ఆటలు పెట్టాము. ఏం పట్టుకుంటుందో చూద్దామని పెడితే మేడం కొంచెంసేపు బాగా ఆలోచించినారు. ఆలోచించి క్యూట్గా ఆలోచిస్తుంది. అలా టచ్ చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమంటే ఫస్ట్ మనీని టచ్ అయితే చేసింది కానీ లాక్కోలేదన్నమాట. ఆలోచించి అప్పుడు ముందుకు పోయేది కానీ ఆ రోజు ముందుకు పోవాలని చూపిలేదు టెన్షను. తర్వాత ఏం చేసింది, మొత్తం ఒకేసారి చీర పట్టుకొని ముందుకు లాక్కుందన్నమాట. అది నా కూతురు తెలివి. ఇప్పుడు చూడండి ఎలా లాక్కుతుంది. అది అలా లాక్కుందన్నమాట. అలా లాక్కొని దగ్గరకు వచ్చింది, అన్నీ తీసుకుంది. లాస్ట్కి అయితే మేము ఏదో ఒకటి అని డిసైడ్ అయిపోయినాం అనమాట. సో ఓకే, బంగారం తీసుకుంది కదా, బంగారం పట్టుకుంది అనేసి. సో లక్ష్మీదేవి అని ఫుల్ నవ్వుతా ఉన్నాము. వేరే ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను ఇక్కడ.
ఇంక దాని తర్వాత కాసేపు అందరూ కూర్చొని పాపకైతే ఇంకా దిష్టి తీసేది స్టార్ట్ చేసినాము. ఎంత క్యూట్‌గా రెడీ అయింది మరి నా కూతురు దిష్టి ఉంటే ఎలా చెప్పండి. సో, దిష్టి తీసి ఇలా ఆ రోజు మా ఫ్యామిలీ అంతా కలిసి చిన్న క్యూట్ ఫంక్షన్ అయితే చేసినామన్నమాట. సో, నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్.